UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనం నిద్రలేమి సమస్య గురించి తెలుసుకుందాం. ఇన్సోమ్నియా. ప్రతి ఒక్కళ్ళు వయసుతో భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనకి ఆహారం, గాలి, నీరు ఎలా అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర అనేది మనం తరచూ వాయిదా వేస్తూ ఉంటాం. సో నిద్ర ఫస్ట్ వాయిదా వేయకూడదు. ఇప్పుడు మారుతున్న జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల ఈ నిద్ర కూడా మనం వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నిద్రలేమి సమస్య లక్షణాలు ఎలా ఉంటాయంటే, పడుకున్నప్పుడు వెంటనే నిద్ర రాదు. ఒకవేళ పడుకున్న తర్వాత కూడా మెలకు వచ్చిందంటే సడన్ గా మెలకు వస్తుంది, ఇంకా ఎప్పటికీ నిద్ర అనేది పట్టదు. ఇంకొంతమందికి పడుకున్న తర్వాత కూడా డీప్ స్లీప్ అనేది రాదు. చుట్టూ జరుగుతున్నవన్నీ తెలుస్తూనే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే తర్వాత రోజు విశ్రాంతిగా ఉండదు, అలసటగా ఉంటుంది, నిరుత్సాహంగా ఉంటుంది, కొంతమందికి వికారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఈ నిద్రలేమి సమస్యకి కారణం అవ్వచ్చు. అలాగే ఏ పని మీద ఎక్కువ ఫోకస్ చేయలేము, తర్వాత మతిమరుపు అనేది కూడా వస్తూ ఉంటుంది. ఈ నిద్రలేమి సమస్య వల్ల ఇన్ని రకాల లక్షణాలు ఉంటాయి. అయితే మన శరీరంలో వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం అని 3 తత్వాలు ఉంటాయి. అది మనందరికీ తెలిసిందే. ఈ తత్వాలు అనేవి పగటి వేళ, మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళ, రాత్రి వేళ, ఒక్కొక్క వేళలో ఒక్కొక్క తత్వం మన శరీరంలో యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అలాగే రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు, తెల్లవారుజాము 2 గంటల వరకు పిత్తతత్వం అనేది యాక్టివ్ అవుతుంది. ఈ పిత్తతత్వం యాక్టివ్ అవుతున్నప్పుడు మన శరీరంలో ఏమవుతుందంటే, మన శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా క్లియర్ చేసుకునే కెపాసిటీ మన శరీరానికి వస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ చక్కగా క్లీన్ అవుతుంది. అలాగే మన ఆలోచనలు, భావోద్వేగాల వల్ల రిలీజ్ అయిన కొన్ని రసాయనాలు కూడా ఈ సమయంలో చక్కగా జీర్ణమైపోతాయి. సో శరీరం క్లీన్ అయిపోతుంది. ఈ టైంలో నిద్రపోవడం అనేది మనం కేవలం ఒక రెస్ట్ గానే మాత్రమే అనుకుంటాం, కానీ కాదండి. కరెక్ట్ గా నిద్రపోవటం వల్ల మన శరీరంలో ఇన్ని రకాల మార్పులు జరుగుతాయి. చక్కగా శరీరం క్లీన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే తర్వాత రోజుకి మనకి యాక్టివ్ గా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, బాడీ కూడా ఈజీగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది తెల్లవారిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత కూడా యాక్టివ్ గా ఉండట్లేదు, ఫ్రీగా ఉండట్లేదు, ఇంకా డల్ గానే అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం కరెక్ట్ టైంకి పడుకోకపోవటం వల్ల. ఎప్పుడైతే 10 గంటల కల్లా మనం డీప్ స్లీప్ లోకి వెళ్ళామంటే 10 గంటల నుంచి 2 గంటల వరకు మన శరీరంలో ఇలాంటి ఒక ముఖ్యమైన మార్పు అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే మన నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులు చక్కగా క్లీన్ అవుతాయి. లివర్ అండ్ ప్యాంక్రియాస్ హెల్దీగా స్టిమ్యులేట్ అవుతాయి. అలాగే మన ఆలోచనలు అనేవి కంట్రోల్ అవుతాయి. మతి మరుపు అనేది పోతుంది. చక్కగా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఇలాంటి మంచి మంచి మార్పులు అనేవి మనం నిద్రపోయినప్పుడు మన శరీరంలో జరిగే ప్రక్రియల ద్వారా వస్తాయి. ఇలాంటివన్నీ మనం మిస్ అవుతున్నాం ఒక టైంకి పడుకోకపోవడం వల్ల. సో ఫస్ట్ నిద్రపోవాలి అంటే మనం ఒత్తిడి అనేది చాలా ముఖ్యం. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. ఒత్తిడి కంట్రోల్ చేసుకోవడానికి మనకి చాలా మార్గాలు ఉన్నాయి, అవన్నీ వెతుక్కోవాలి. అలాగే దీనికి సంబంధించి ఏమైనా కౌన్సిలింగ్ కావాలన్నా కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఎందుకంటే నిద్రలేమి సమస్య వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నిద్రలేమి సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం దీనికి సంబంధించిన వ్యాయామాలు, అలాగే కౌన్సిలింగ్ తీసుకొని కనుక మనం కంటిన్యూ చేసామంటే ఈ సమస్య తీవ్రమవకుండా ఉంటుంది. కాబట్టి టైంకి నిద్రపోవటం, ఒకటే ప్లేస్లో ఒకటే టైంకి నిద్రపోవటం అనేది అలవాటు చేసుకోవాలి. నిద్రపోవటం అనేది వాయిదా వేసుకోకూడదు. ఏ పని ఉన్నా కూడా మనం నిద్రపోవడానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే మనకి నిద్రలేమి సమస్య క్రమంగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. మనకి నిద్ర పట్టడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగే తినడానికి, పడుకోవడానికి మధ్యలో ఒక 3 గంటల టైం ఉండేటట్టు చూసుకోవాలి. అది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం నిద్రలేమి సమస్యకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాణాయామం, అలాగే యోగాసనాలు చూద్దాం. ముందుగా మనం చేసేది భ్రమరి ప్రాణాయామం. దీనికి ఇలా సుఖాసనంలోనే కూర్చోవాలి. ఇలాగా బొటన వేళ్ళు చెవిలో పెట్టుకోవాలి. 4 వేళ్ళు ఇలా ముఖం పైన. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ ఈ భ్రమరి ప్రాణాయామం అనేది శ్వాస తీసుకుని వదిలేస్తూ మనం తుమ్మెద నాదం అంటాం కదా, అలా తుమ్మెద లాంటి సౌండ్ చేయాలి. ఇంకొకసారి చేద్దాం.
ఇది భ్రమరి ప్రాణాయామం. ఇది 5 నుంచి 8 సార్లు వరకు చేయొచ్చు. ఈ భ్రమరి ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం చేస్తున్న సౌండే మనం వింటూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మన సెన్స్ ఆర్గన్స్ చక్కగా యాక్టివేట్ అవుతాయి. అలాగే మనం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇన్స్టెంట్ గా మనం ఫీల్ అవ్వగలం. ప్రశాంతంగా కామ్గా అయితే అనిపిస్తుంది. ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనం చేయబోయేది యష్టికాసనం. దీనికి ఇలా ఫ్లోర్ మీద పడుకోవాలి. శాంతి ఆసనంలో తర్వాత చేతులు 2 స్ట్రెచ్ చేయాలి. చేతులు 2 స్ట్రెచ్ చేయాలి. తల మెడ చక్కగా స్ట్రైట్ గా పెట్టాలి. కాళ్ళు 2 స్ట్రైట్ గా స్ట్రెచ్ చేయాలి. అంతే. ఇదే ఆసనం. ఈ ఆసనంలో శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక 5 నిమిషాల వరకు ఉండొచ్చు. శ్వాస తీసుకోవటం మీద, శ్వాస వదలటం మీద దృష్టి పెట్టాలి. అరిచేతులు ఇలా ఆకాశం వైపు ఉండాలి. చేతులు చక్కగా స్ట్రెచ్ చేసి ఉంచాలి. కాళ్ళు చక్కగా స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఈజీగా ఉంచాలి. చక్కగా శ్వాస తీసుకోవడం వదలటం గమనిస్తూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి మనకి చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. తర్వాత నిదానంగా రిలీజ్. ఇందాక మనం చేసిన ఆసనం యష్టికాసనం. చక్కగా ఆసనంలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు శ్వాస తీసుకోవడం వదలటం, శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే ఫస్ట్ మైండ్ రిలాక్స్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది, శరీరంలో కండరాల మీద ఒత్తిడి అనేది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఇన్స్టెంట్ గా మీరు ఫీల్ అవ్వగలరు. ఇది చాలా సింపుల్ ఆసనం కానీ చాలా ఎఫెక్టివ్ ఆసనం కూడా. సో ఈ ఆసనం అందరూ ట్రై చేయండి. తర్వాత మనం చేయబోయే ఆసనం పశ్చిమోత్తానాసనం. దీనికి ఇలాగా స్ట్రైట్ గా కూర్చోవాలి. చేతులు 2 స్ట్రైట్ గా స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకుని ఇప్పుడు శ్వాస వదులుతూ ముందుకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి. రిలీజ్. ఈ రకంగా 3 నుంచి 5 సార్లు వరకు చేయొచ్చు. ఇప్పుడు మనం చేసిన భ్రమరి ప్రాణాయామం అలాగే ఆసనాలు, ఈ రెండిట్లో ఏ ఆసనం మీరు చేయగలిగినా చక్కగా చేసుకోవచ్చు. ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ ఆసనం కనుక ప్రతిరోజు మీరు పొద్దున్నే చేసుకోవచ్చు, లేకపోతే పడుకునే ముందు. మనం అనుకున్నాం కదా తిన్న తర్వాత 3 గంటలు ఖచ్చితంగా బ్రేక్ ఉండాలి అని. అలా బ్రేక్ ఉండగలిగినట్లయితే, అలా బ్రేక్ ఉన్నప్పుడైతే ఈ ఆసనం చేసుకోవచ్చు. ఈ ప్రాణాయామం, ఈ ఆసనం కనుక చేసుకుంటే చాలా ఈజీగా మైండ్ ఫ్రీ అయిపోతుంది. నిదానంగా నిద్ర అనేది వస్తుంది. సో ఇలాంటి ప్రాణాయామం ఆసనంతో ఈ నిద్రలేమి సమస్య నుంచి మనం తేలిగ్గా బయటపడవచ్చు. కంటిన్యూస్ గా చేయాలి. 1 రోజు 2 రోజులు చేస్తే కాదు, కంటిన్యూస్ గా ఇలాంటి ఆసనాలు ప్రాణాయామం కనుక చేస్తే ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.